మీ కష్టం తాత్కాలికమే. మీరు కాలానికి అతీతులు. కష్టాలొస్తాయి గదా! విశ్వాస జీవితంలో గూడా. దేవుడిని నమ్మిన విశ్వాసులకు కూడా కష్టాలొస్తాయి కదా! ఆ విశ్వాసి హృదయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కష్టాలు తాత్కాలికమే. ఎందుకంటే, మనము పరలోకమందున్న దేవుడితో కలిసి కూర్చోబోతున్నాం. ఆయనతో పాటు మహిమలోనికి వెళ్ళబోతా ఉన్నాం. ఈ భూమి మీద నివసించే ఈ జీవిత కాలంలో మనకెదురయ్యే కష్టాలనేవి తాత్కాలికమే. మనం కాలానికి మించిన వాళ్ళం. కాలం మనల్ని ఏం చేయలేదు. గతం మనల్ని ఏం చేయలేదు. వర్తమానం ఏం చేయలేదు. భవిష్యత్తు మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే మన భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలన్నీ కూడా దేవుని హస్తగతమై ఉన్నాయి. మనం ఆయనకు మనల్ని మనం సంపూర్ణంగా ఏం చేసాం? సమర్పించి ఉన్నాం. హల్లెలూయా! ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఏ కష్టమైనా కూడా అది మన జీవితం అనేటువంటి పుస్తకంలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. మన లైఫ్ అనేది ఒక పెద్ద పుస్తకం అయితే, అందులో ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ కష్టం ఉందే, ఈ బాధ ఉందే, ఈ సమస్య ఉందే, అది జస్ట్ ఒక అధ్యాయం మాత్రమే. ఆ అధ్యాయం అయిపోయిన తర్వాత వేరొక అధ్యాయం ఉంది. దేవుడు మన భవిష్యత్తు గురించి లిఖించినటువంటి అధ్యాయాలు చాలా ఉన్నాయి. అది ఈ భూమి మీద నివసించే కాలంలో దేవుడు లిఖించిన అధ్యాయాలున్నాయి. ఈ భూమి మీద ఈ యాత్రను ముగించిన తర్వాత ఆయనతో పాటు నిత్యత్వంలోనికి వెళ్ళేటువంటి అధ్యాయం కూడా మనకుంది. హల్లెలూయా! దేవుని వాక్యం మనకి నిరీక్షణ. ఏంటయ్యా అంటే 126 కీర్తన 5వ వచనంలో ఉంటుంది గదా! కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషగానాలతో పంటలు కోస్తారు. క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చున్నవారనే సత్యాన్ని నమ్మితే, ఈ లోకపు కష్టాలు మనకి చాలా చిన్నగా కనిపిస్తాయి. మనం క్రీస్తుతో కూడా పరలోకంలో చేరబోతున్నాం. ఆయనతో పాటు కూర్చుంటాం అని మనం నమ్మితే, ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. కన్నీటితోనే విత్తితే సంతోషగానాలతో ఆ పంటని ఏం చేస్తాం? కోస్తాం. ఈ కన్నీరు శాశ్వతం కాదు. ఈ కన్నీళ్లలో నువ్వేం విత్తాలో తెలుసా? దేవుని సన్నిధిలో నీ కన్నీటిని విత్తాలి. లోకంలో విత్తకూడదు నీ కన్నీటిని. లోతైన విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో కూడా కన్నీరొస్తది. బాధలొస్తాయి, ఇబ్బందులొస్తాయి, సమస్యలొస్తాయి. సమస్యలు రాకుండా ఉండవు. కానీ ఆ విశ్వాసి లోతులో స్థిరంగా నిలబడాలి అంటే ఆ కన్నీరును దేవుడి దగ్గర విత్తాలి. అప్పుడు దాన్ని సంతోషగానాలతో పంట కోసేలాగా దేవుడు చేస్తాడు. చివరికి అల్టిమేట్ సంతోషం ఏంటో తెలుసా? ఒక క్రైస్తవ విశ్వాసికి క్రీస్తుతో పాటు పరలోకంలో సమయాన్ని గడపడమే అల్టిమేట్ సంతోషం. దానికి మించిన సంతోషం ఏమీ లేదు. ఈ భూమి మీద ఏది వచ్చినా కూడా అంత సంతోషం మనకు రానే రాదు. ఆ నిరీక్షణ మన హృదయంలో ఉండాలి. ఈ సమస్యలు, ఈ శ్రమలు తాత్కాలికమే. హల్లెలూయా! మొదట మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మీ కష్టం తాత్కాలికమే. మీరు కాలానికి అతీతులు. ఎందుకంటే కాలాతీతుడైన క్రీస్తు మీతో ఉన్నాడు. కాలాన్ని శాసించగలిగిన క్రీస్తుని నమ్మిన బిడ్డలు మీరు. క్రీస్తు కుమారులు, కుమార్తెలుగా ఉన్న మీరు కాలం మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాలాతీతులు మీరు. కాలాన్ని శాసించగలిగిన క్రీస్తు చేతిలో మీ జీవితాన్ని అప్పగించారు. లోకంలో నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకట్లా. క్రీస్తు కోసం నీ ఇష్టాలను నష్టంగా ఎంచుకొని నువ్వు బ్రతుకుతున్నావు. అపోస్తలుడైన పౌలు క్రీస్తు కోసం తనకున్న సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. క్రీస్తుని పౌలుని క్రీస్తు వదిలిపెట్టాడా? విడిచిపెట్టాడా? అంత విశ్వాసం కలిగి ఉన్న పౌలు జీవితంలో ఎన్ని శ్రమలొచ్చినాయి. వాడు బద్దలైపోయింది ఆయన ప్రయాణం చేస్తా ఉంటే. పక్కన ఉన్న సహోదరులు ఆయన్ని మోసం చేశారు. కొరడాలతో దెబ్బలు, రక్తసిక్తమైన దేహాలతో ఉన్నా కూడా ఆయన హృదయంలో ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ కష్టాలనేవి తాత్కాలికమే. ఈ కాలానికి అతీతుడైన క్రీస్తు నాతో ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్తా. ఆయనతో పాటు కూర్చుంటా నేను. ఇవన్నీ టెంపరరీయే. నిజమైనటువంటి విశ్వాసి హృదయంలో ఉండేటువంటి నిరీక్షణ ఏంటంటే క్రీస్తుతో పాటు నేనుంటా. క్రీస్తు శరీరంతో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాడో, శిలువ మీద ఆయన ప్రాణాన్ని అప్పగించేటప్పుడు ఎలాంటి బాధను భరించాడు. ఆయన భరించిన బాధతో పోల్చుకుంటే ఈరోజు నువ్వు నేను అనుభవిస్తున్న బాధలు ఏ వంతండి చెప్పండి? ఏమాత్రం? శరీరం అంతా నల్లకొట్టబడతా ఉంటే, ముళ్ళ కిరీటం తల మీద గుచ్చుతా ఉంటే, కొరడాలతో కొడతా ఉంటే, శరీరం అంతా కూడా ఊడిపోయి బయటకు వస్తా ఉంటే, సిలువలో మేకులు దిగ్గొడతా ఉంటే చేతుల్లో, కాళ్ళల్లో రక్తమంతా కారిపోతా ఉంటే, ఎంత బాధ, ఎంత పెయిన్ అది. 100% హ్యూమన్‌గా ఆయన భూమి మీదకొచ్చాడు. దేవుడే. కానీ మనలాగా మనిషి దేహాన్ని ధరించి నరుడుగా ఈ భూమి మీదకొచ్చాడు. మరి ఆయన అనుభవించిన బాధలతో పోల్చుకుంటే, మనం అనుభవించేటువంటి ఈ శ్రమ ఉందే, ఇప్పుడు మీరు నేను అనుభవిస్తున్న బాధలున్నాయే, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయే, ఆ బాధలు ఏ పాటివి?
ఆ బాధల నుంచి నిన్ను విడిపించడానికే, నిత్యత్వంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళడానికే ఆయన రక్షణ కార్యాన్ని చేశాడు. అది నువ్వు నమ్మావు. ఆయన సన్నిధికి వచ్చావు. నువ్వు విశ్వాసిగా మారావు. మరి విశ్వాసిగా మారిన నీవు లోతుల్లోకి వెళ్ళకుండా ఎంతకాలం పైపైన తేలియాడతావు? క్రీస్తు ఎవరి కోసం త్యాగం చేశాడు? క్రీస్తుతో పాటు నువ్వు ఉందామనుకుంటున్నావా? నా బొత్తు లోకంలోనే ఉంటానని ఆశపడుతున్నావా? లోకంలో ఉన్న లోకాశలన్నీ నీకు కావాలా? కానీ ఒకరోజు గతించిపోతాయి. ఈ లోకము దాని ఆశ గతించిపోద్ది. ఆయనతో ఉన్నవాడే నిత్యత్వంలో ఉంటాడండి. ఆయన రాకడ సమయంలో నువ్వు ఎత్తబడతావా? రెప్పపాటుగా ఆయన రాకడ వచ్చినప్పుడు నువ్వు విడవబడతావా? ఎత్తబడతావా? ఏ గుంపులో ఉన్నావు? లోతైన విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి నిరీక్షణ ఏంటంటే ఆయన రాకడలో నేను ఎత్తబడాలి. అందుకు నేను సిద్ధపడాలి. ఈ తాత్కాలికమైన శ్రమలో, ఈ తాత్కాలికమైన ఆకర్షణలో, ఈ లోకంలో కల్పించేటువంటి రంగులు, హంగులు, పొంగులు ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఏ సుఖమైన తాత్కాలికమే. ఏ వ్యసనమైన తాత్కాలికమే. అదిచ్చే సుఖం తాత్కాలికమే. టెంపరరీయే. ఏ పాపంలోకి వెళ్ళినా కూడా అది టెంపరరీగానే ఉంటది సుఖం. ఇంకా చెయ్యాలంటది గానీ, చేసినా చివరికి నువ్వు గుల్లయిపోవటం తప్ప, నీలో ఉన్నటువంటి శక్తినంతటిని కూడా నశించి చేయటం తప్ప, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. నిజంగా క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసి, లోతులోకి వెళ్ళిన విశ్వాసి గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరిప్పుడు అనుభవిస్తున్న కష్టం తాత్కాలికమే. మీరు కాలానికి అతీతులు. అది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే మనకొచ్చేటువంటి లాభం ఏంటంటే, ఎడారిలో కూడా ఓటలు ప్రవహిస్తాయి. క్రీస్తులో లోతులో నిలబడిన వ్యక్తి వారి అంతర్గతంగా పోషణ జరుగుతుంది. చుట్టూ ఎడారి లాంటి పరిస్థితులున్నా కూడా వాళ్ళని దేవుడు పోషిస్తాడు. ఆర్థిక ఇబ్బందులున్నా, ఆరోగ్యమే ఉన్నా, బయట మార్గాలన్నీ మూసుకుపోయినట్లు కనిపిస్తూ ఉన్నా, దేవుడు మాత్రం ద్వారాలు తెరుస్తూనే ఉంటాడు. నిన్ను ఎలా పోషిస్తాడో కూడా తెలీదు. మీకు అర్థమవుతుందా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నిల్లయిపోయినా, మనుషులెవరు సహాయం చేసేవాళ్ళు లేకపోయినా, మీ లోపల జీవజలపు నదులున్నాయి. జీవజలపు ఊటలున్నాయి. హల్లెలూయా! యేసు చెప్తూ ఉన్న మాట ఏంటి అంటే, మీ హృదయంలో జీవజలపు ఊటలు ఉంచాడు. ఆయన ఊట మీలో ఉన్నప్పుడు, ఆయన మాట మీలో ఉన్నప్పుడు, ఆ ఊట, ఆ మాట మిమ్మల్ని పోషిస్తది. చుట్టంతా కరువుంది. 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా కరువున్న కాలంలో ఒక ఆయన్ని కాకోడముల చేత దేవుడు పోషించాడే. ఏలీయాను పోషించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పోషించడా? లోతైన విశ్వాసం కలిగి ఏలీయా దేవుడు చెప్పిన మాట చొప్పున కేరేతు వాగు దగ్గర కూర్చుని ఉన్నప్పుడు కాకులు ఎవరికైనా ఆహారాన్ని పెట్టడం చూసారా? చేతిలో నుంచి ఆహారం లాక్కు వెళ్ళేటువంటి ఆ కాకులను ఉపయోగించుకున్న దేవుడు కాకోలముల చేత ఏలీయాకి ఆహారాన్ని పంపిస్తే, రొట్టెను, మాంసాన్ని ప్రతిరోజు టంచనుగా టైంకి తీసుకొనొస్తే, ఆ కెరేతు వాగు ఉన్నంత కాలం ఆ కెరేతు వాగు దగ్గరుండి కాకుల చేత పోషించబడ్డాడు ఏలీయా. ఎప్పుడైతే వాగు ఎండిపోయిందో అక్కడి నుంచి సారెపతి విధవరాలు దగ్గరికి వెళ్తే, ఒక విధవరాలు పోషించిందండి. ఆ పిండి అయిపోలా, నూనె అయిపోలా. చుట్టుపక్కల అందరికి ఆహారం లేదు. కరువు, లేమి. కానీ క్రీస్తులో లోతైన విశ్వాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో మీ చుట్టూ అంతా డ్రైనెస్ ఉన్నట్టుండొచ్చు. చుట్టుపక్కల ఎక్కడ వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, సమృద్ధి లేదు. అందరూ కింద మీద పడతా ఉంటారు. కానీ నీకు రాబడి ఎటు నుంచి వస్తదో, అసలు వస్తుందో రాకలేదో కూడా అర్థం కాదు. ఏది ఆగదు. నువ్వు తినటం ఆగదు, ఉండటం ఆగదు, కట్టేవాగు, ఎయ్యి ఆగు. అన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. కారణం ఏంటంటే నీ లోపల ఏముందో తెలుసా? జీవజలపు ఊట. హల్లెలూయా! క్రీస్తుని నువ్వు నమ్మావు. లోతైన విశ్వాసంలో నువ్వు ఉన్నావు. అందరిని ఆశ్చర్యపోయేలాగా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆదుకుంటాడు. హల్లెలూయా! మీ లోపల ఉన్న జీవజలపు నదులు మిమ్మల్ని కరువులో కూడా పచ్చగా ఉంచుతాయి. చుట్టుపక్కలంతా ఎడారిలాగా ఎండిపోతా ఉంటది. కానీ ఆ కరువులో కూడా దేవుని సహాయం ఎలా ఉంటదంటే ఆశ్చర్యకరంగా అందుతుంది. నిన్ను కష్టపెట్టే, నష్టపెట్టే వాళ్ళ ద్వారానే నీకు సహాయం అందుతుంది. కాకులు కష్టాలనిస్తాయి, ఆహారాన్ని లాక్కెళ్తాయి. కానీ ఆ కాకులే ఆహారాన్ని తెచ్చిపెడుతున్నాయి ఏలీయాకి. హల్లెలూయా! ఎవరైతే లోతైన విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు ఎడారిలో కూడా ఓటలు కలిగి ఉంటారండి. రెండో అంశం గుర్తుంచుకోండి. మీరు నిజంగా క్రీస్తులో లోతైన విశ్వాసం కలిగి ఉంటే ఎడారోటి పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నా, చుట్టూ అంతా డ్రైనెస్ ఉన్నా, ఎక్కడ సమృద్ధి లేకుండా ఉన్నా, ఓటలు లోపల నుంచి ప్రవహిస్తా ఉంటాయి. నిన్ను దేవుడు అంతగా కాపాడుతూ ఉంటాడు. అంతగా నిన్ను పోషిస్తూ ఉంటాడు. కరువులో కూడా ఆయన నిన్ను పోషిస్తూ ఉంటాడు. విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కూడా కాదు. మూడో విషయం ఏంటంటే చీకటిలో కూడా దేవుడు నీకు తోడుంటాడు.
చీకట్లో కూడా దేవుడు ఎలాంటి తోడు పెడతాడో తెలుసా? నిజమైన విశ్వాసికి, లోతైన విశ్వాసం కలిగి ఉన్న విశ్వాసికి అదృశ్యమైన సైన్యం తోడుగా ఉంటది. హల్లెలూయా! పైపైన తేలి ఆడుతున్న వాడికి ఏ సైన్యం తోడుగా ఉండదు గానీ, ఎవరైతే లోతైన విశ్వాసం కలిగి క్రీస్తు కోసం నిలబడాలి, ఆయన వాక్యం కోసం నేను నిలబడాలి బలంగా అనుకుంటాడో, వాళ్ళకి దేవుడు లోతైనటువంటి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకి అదృశ్య సైన్యాన్ని కావలిగా ఉంచుతాడు. హల్లెలూయా! మీ ప్రార్థన మోకాళ్ళ మీద ఉన్నప్పుడు పరలోకపు సైన్యం మీకోసం యుద్ధం మొదలుపెడుతుందంట. అర్థం కాలేదా? మీ ప్రార్థన మోకాళ్ళ మీద ఉన్నప్పుడు పరలోక సైన్యం మీకోసం యుద్ధం చేయడం ప్రారంభిస్తది. లోతైన విశ్వాసం కలిగి ఉన్నవాడు మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాడు. పైపైన విశ్వాసం కలిగి ఉన్నవాడు పైపై ప్రార్థనలు చేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరైతే లోతైన విశ్వాసం కలిగి ఉంటాడో, మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉంటాడో, స్థిరమైన మనస్సు ఆయన మీద నిలిపి ప్రార్థన చేస్తూ ఉంటాడో, వాళ్ళిక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించగానే పరలోక సైన్యం వాళ్ళ కోసం యుద్ధం చేయడం ప్రారంభిస్తది. హల్లెలూయా! ఒకానొక సందర్భంలో ఎలీషా చుట్టూ కూడా శత్రు సైన్యం ఆయన్ని వెంబడించినప్పుడు, ఆ ఎలీషాని కావలి కాయడానికి చుట్టూ అగ్ని రథాలు దేవుని దూతలు ఉంచాడు దేవుడు. ఆ సందర్భం గుర్తుందా మీకు? ఎలీషా మీద శత్రువు దాడి చేస్తున్న వేళ ఆయన చుట్టూ అగ్ని రథాలతో దేవదూతలు కావలి కాస్తూ ఉన్నాయి. అగ్ని రథాలతో. అయితే ఆ దేవదూతలను చూడాలి అంటే మనోనేత్రాలు తెరవబడాలి. ఎలీషా పక్కనున్న శిష్యుడికి ఆ దూతలు కనపడలా. శత్రువులే కనపడుతున్నారు. పైపైన విశ్వాసం ఉన్న వ్యక్తికి ఆ సమస్య కనిపిస్తది. శత్రువులే కనిపిస్తారు. ఆ బాధ పెట్టేవాళ్ళే కనిపిస్తారు. యుద్ధం చేసేవాళ్ళే కనిపిస్తారు. కానీ లోతైన విశ్వాసంలో ఉన్నవాడికి మనోనేత్రాలు తెరవబడితే తనని ప్రొటెక్ట్ చేస్తున్న దేవదూతల సమూహాన్ని కూడా చూడగలుగుతాడు. ధైర్యంగా ఉండగలుగుతాడు. తుఫానొచ్చినా, అలజడి పైనున్నా, ఈ లోతులో ఉన్నాడు గదా! సముద్రపు లోతుల్లో ఉన్నాడు గదా! పైపైన ఉన్నవాడికి పైపై కలవరం. లోతుల్లో ఉన్నవాడికి ఆ లోతులో ఏం జరుగుతుందో తెలుసు. నిశ్శబ్దంగా ఉంటాడు. మౌనంగా ఉంటాడు. ఎక్కడా కూడా దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువు కంటే నీ పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా! గుర్తుంచుకోండి, మనల్ని ఇబ్బంది పెట్టే శత్రువు కంటే కూడా మన పక్షాన ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. మీరు కళ్ళు తెరిచి చూడగలిగితే మీ పక్షాన వేల కొలది దేవదూతలు కనిపిస్తారు అంతే. మీ పైపైన విశ్వాసంతో ఉన్నంత కాలం ఆ దేవదూతలు మీకు కనిపించరు. మిమ్మల్ని కావలి కాసే దేవదూతలు మీకు కనపడవు. ఎప్పుడైతే లోతైన విశ్వాసం కలిగి మీరు ఉంటారో, మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు ఎన్నడూ ఒంటరి కాదు. ఎన్నడూ కూడా మీరు ఒంటరి కాదు. మీరు ఒంటరి అనుకుంటున్నారా? మీతో ఎవరు ఉండట్లేదు. నాకెవరు సహాయం చేయట్లేదు. మా అన్నలు వదిలేశారు. మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని వెలివేసింది. మా బంధువులు మా దగ్గరికి రావట్లా. నా స్నేహితులు నా పక్కన ఉండట్లా. ఎక్కడ చూసినా నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు అనుకుంటున్నారా? నువ్వు లోన్‌లీగా ఉన్నానని ఫీల్ అవుతున్నావా? లోతైన విశ్వాసంలోకి వెళ్ళు. నువ్వు ఒంటరివి కాదు. నీ చుట్టూ ఎంతమంది దేవదూతలు ఉన్నారో తెలుసా? నిన్ను కాపాడడానికి దేవదూతల సమూహాన్ని, సైన్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! లోతైన విశ్వాసంలోకి వస్తావా? పైపై విశ్వాసంలోనే నిలిచిపోతావా? పైపై విశ్వాసం పైపైన నిన్ను ఎగిరిపోయేలా చేస్తది. లోతైన విశ్వాసం నీ వేళ్ళు లోతులకు తన్ని స్థిరంగా నిలబడేలా చేస్తది. సో, లోతైన విశ్వాసం ఉన్నవాళ్ళు చీకటిలో కూడా దేవుడు తోడుంటాడు. అదృశ్యమైన సైన్యం వాళ్ళకి ఏం చేస్తది? కావలిగా ఉంటుంది. వాళ్ళు కలిగే లాభం. ఓకే, ఫైనల్ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. లోతైన విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటంటే, మౌనములో కూడా వాళ్ళకి విజయం దొరుకుతుంది. హల్లెలూయా! దేవునికి చోటిస్తే మీరు లోతైన విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు చేసేటువంటి పనేంటంటే, మౌనంగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతారు. గందరగోళం వస్తున్నప్పుడు ఆ గందరగోళాల్లో పడిపోరు. సమస్యొచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? మా అమ్మాయికి చేద్దామా? మా డ్యాడీకి చేద్దామా? మా చెల్లికి చేద్దామా? ఎవరికి చేద్దాం? అని అటు ఇటు గందరగోళ పడిపోరు. అసలైన జయం ఎక్కడుందో తెలుసా? నిశ్శబ్దంలో ఉంది. హల్లెలూయా! నిశ్శబ్దంలోనే జయం ఉందండి. యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. నిర్గమకాండం 14:14 గుర్తుందా? మీరు ఊరకనే నిలుచుండి అంతే. యెహోవానే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఆ నిరీక్షణ ఉన్నప్పుడు ఏ గందరగోళం వచ్చినా కూడా మౌనంగా దేవుని సన్నిధిలో గడుపుతాం. మౌనంలోనే విజయాన్ని చూస్తాం. యెహోషాపాతు అనేటువంటి రాజు మీదకి సైన్యము దాడి చేయడానికి వస్తే యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా?
యుద్ధం చేయడానికి ఆయుధాలు తీసుకొని వెళ్ళలేదు గానీ, స్తుతించడం ప్రారంభించాడు. మౌనంగా ఉండి ఆయన మీద భారం వేసి దేవుని స్తుతించడం ప్రారంభించాడు. హల్లెలూయా! లోతైన విశ్వాసం కలిగి ఉన్నవాడు కదల్చబడ్డు. ఏ సమస్యొచ్చినా కూడా, పోట్లాటలొచ్చినా, ఏమొచ్చినా నేను చూసుకుంటానని చెప్పి మీదకెళ్ళడు. భారమంతా తీసుకెళ్ళి దేవుని మీద వేసి, మౌనంగా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా చూడయ్యా! నా పరిస్థితి చూడయ్యా! నీ మీద నాకు విశ్వాసం ఉందయ్యా! నేను నీ దగ్గరికొచ్చేవాడినయ్యా! నా పౌరసత్వం పరలోకంలో ఉందయ్యా! ఈ భూలోకంలో నేను నీకు మాదిరిగా ఉండాలయ్యా! నీ ప్రేమను నేను చూపించాలి. ఈ కలవరాలన్నీ కూడా నన్ను కదల్చకుండా ఉండేటువంటి ఆ విశ్వాసం నాకివ్వయ్యా అంటూ మౌనంగా దేవుడి దగ్గర ఏం చేస్తారు? స్తుతిస్తూ ఉంటారు. ఆ మౌనమే సాతానికి పెద్ద ఓటమి తెలుసా? సాతాన్ని మీరెలా ఓడిస్తారు? ఎవరైనా మిమ్మల్ని తిడతంటే 4 ఎగస్ట్రా తిట్టి గాదు. మిమ్మల్ని తిడతన్నప్పుడు మౌనంగా ఉండి భరించారనుకో, అప్పుడు అపవాదికి అది ఓటమి. హల్లెలూయా! మన కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితం ఈ భూమి మీద చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితాన్ని లోకంలో బ్రతుకుతావా? లోతుల్లో బ్రతుకుతావా? ఆలోచన జేసుకో. లోపపు ఆశల్లో బ్రతుకుతావా? లోతుల్లోకి వెళ్ళి దేవునిలో బ్రతుకుతావా? నీ చేతిలోనే ఉంది. మేము ఎదుర్కొంటున్న ఈ కష్టం నువ్వు పొందబోయే గొప్ప సాక్ష్యానికి మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. లోతైన విశ్వాసం కలిగి ఉన్నవాడు హృదయంలో ఉంచుకునేదేంటంటే, మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య మనల్ని గొప్ప సాక్షిగా మార్చబోతుంది. అది లోతైన విశ్వాసం కలిగి ఉన్నవాళ్ళు కలిగి ఉండేటువంటి ధైర్యం. సాక్షిగా మార్చబడబోతున్నారు. ఇప్పుడు చెప్పండి, లోతైన విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకి కలిగే ప్రయోజనాల్లో మొట్టమొదటి ప్రయోజనం ఏంటి? కాలంపై అధికారం వస్తుంది. రెండోది ఎడారిలో కూడా ఓటలిస్తాడు. 3 చీకట్లో తోడుగా ఉంటాడు. దేవుని యొక్క సైన్య సమూహం తోడుగా ఉంటది. 4 మౌనంలో కూడా విజయాన్నిస్తాడు. ఈ విషయాలన్నీ హృదయాంతరంగాల్లో భద్రపరుచుకొని, మీరు పైపై విశ్వాసులుగా మిగిలిపోక, లోతైన విశ్వాసములోనికి అడుగులు వేస్తూ, క్రీస్తు ఇచ్చేటువంటి ఆ ప్రశాంతతను, నెమ్మదిని అనుభవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నా.